సృష్టి రహస్యం. గురువర్య, అసలు సృష్టి ఏ రకంగా జరిగింది వివరించండి అన్నాడు కృష్ణశర్మ. నాయన, శివపురాణములోని సృష్టి రహస్యాన్ని వివరిస్తాను, వినవలసింది అంటూ ప్రారంభించాడు రత్నాకరుడు. సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా మహాసముద్రమే, దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుండి ఒక మహాతేజస్సు ఆవిర్భవించింది. క్రమంగా ఆ కాంతి పుంజము ఒక రూపు దాల్చింది. తేజోమయమైన ఆ కాంతి పుంజమే పరబ్రహ్మము, అదే పరమశివుడు. ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించిన వాడై తన శరీరములోని ఎడమ భాగము నుండి ప్రకృతి స్వరూపిణి కల్పించాడు. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత. శక్తి ప్రాదుర్భమైన తరువాత పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు. మొదటగా పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపమైన ఆదిశక్తిని తన వామాంకము పైన ఆసీనురాలిని చేసి ఆమెను కౌగులించుకుని విహారానికి బయలుదేరాడు. ఆ సమయములో పరమేశ్వరుని సంకల్పం వల్ల నీలమేఘశ్యాముడు, 4 చేతులు కలవాడు, ఆ చేతుల యందు శంఖచక్ర గదా పద్మములను ధరించినవాడు, లక్ష్మీదేవితో కూడిన వాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతడికి పట్టు వస్త్రములు, మణిమయ కిరీటము, కౌస్తుభము ప్రసాదించాడు. అతడు పీతవస్త్రములు ధరించాడు కాబట్టి పీతాంబరుడు, లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు, విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు, సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు. పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమశివాయ అనే పంచాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించి, నారాయణ, సర్వకాల సర్వావస్థలయందు ఈ మంత్రాన్ని జపించు, ఈ జగసృష్టిలో నీదే ముఖ్య పాత్ర అని చెప్పాడు. విష్ణుమూర్తి సముద్రములో వటపత్రము మీద శయనించి పంచాక్షరీ మంత్రజపం చేస్తుండగా అశరీరవాణి, ఓయి, నారమునందుండుట చేత నీవు నారాయణుడు అనబడుదువు అని పలికింది. నారము అనగా నీరు, జ్ఞానము అని అర్థం. అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి. ప్రకృతి త్రిగుణాత్మకమైనది, అనగా సత్వరజస్తమో గుణాలతో కలిసి ఉన్నది. పరబ్రహ్మ సచత్వాత్మకమగు తన వీర్యమును గుణసంచలము లేనప్పుడు ప్రకృతి యొక్క యోని యందుంచాడు. దీనివల్ల మహతత్వము పుట్టింది. మహతత్వము వికారము పొందటం వల్ల అహంకారము జనించింది. ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహతత్వము, అహంకారము వచ్చినాయి. అహంకారము నుండి పంచ తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రసగ్రంథాలు, వాటి నుండి పంచభూతాలు, పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, వాటి నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఉద్భవించినాయి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు, 24 తత్వములు, త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు. ఆ సమయములో అతని నాభి నుండి మహాపద్మము ఒకటే ఆవిర్భవించింది. అందులో 5 ముఖాలతో బ్రహ్మ సరస్వతీ సమేతుడై ఉన్నాడు. అతడు బ్రహ్మ తమో గుణ ప్రధానుడు. కనుచూపు మేరలో బ్రహ్మకు జలము తప్ప ఏదీ కనిపించలేదు. అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చెయ్యటం మొదలుపెట్టాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమైనాడు. విష్ణువును చూసి, బ్రహ్మ, నీవు ఎవరవు, ఇచ్చట కేలవచ్చితివి అన్నాడు. దానికి నారాయణుడు, కుమార, జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నాభికమలము నుండి నిన్ను సృష్టించాను. సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తున్నాను. నీకు వరం కావాలో కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. అప్పుడు తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ, నేను స్వయంభువును, ఆదిపురుషుడను, నా పుట్టుకకు కారణం నువ్వు ఎలా అవుతావు అని అడిగాడు. విష్ణువు ఎంతగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ వినలేదు. దాంతో విష్ణువు పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపములో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించాడు. ఆ లింగాన్ని చూసి
బ్రహ్మ విష్ణువులు అమితాశ్చర్యం పొందారు. ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు. జ్యోతిర్లింగానికి ఆద్యంతములు కనుగొన్నవాడే అధికుడు అని నిర్ణయించుకున్నారు. తండ్రి కుమారులు విష్ణు యజ్ఞ వరాహ రూపములో అధోముఖంగాను, బ్రహ్మ హంసవాహనం మీద ఊర్ధ్వముఖంగాను ప్రయాణం చేశారు. ఇలా 100 సంవత్సరాలు గడిచినాయి. కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగము యొక్క ఆద్యంతమును తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఆ ఇద్దరు ఇంతకాలమైన జ్యోతిర్లింగము యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయినాము, మనలో ఎవరు గొప్ప అనేది తేలలేదు, కాబట్టి ఇద్దరం కలిసి ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాము అనుకుని పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పరిపరివిధాలా ప్రార్థించారు. వారి ప్రార్థన మన్నించిన పరమేశ్వరుడు చేనాకపాని అయి వారి మధ్యన పినాకీపాని అయి వారి మధ్యన సాక్షాత్కరించి బ్రహ్మను చూసి, బ్రహ్మదేవ, ఈ జగత్తును సృష్టించడం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభికమలం నుండి పుట్టావు. సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు తమో గుణము చేత ఆవరించబడి ఉన్నావు. ఆ కారణము చేత నీవెవరవో నీకు తెలియటం లేదు. విష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారము చేసుకుని సృష్టి కార్యక్రమము కొనసాగించు అన్నాడు. తమోగురుడైన బ్రహ్మ పరమేశ్వరుని లక్ష్య పెట్టలేదు. అంతేకాకుండా నేను సృష్టికర్తను, నాకు 5 ముఖాలున్నాయి, మరి నాకు 5 ముఖాలు ఎందుకున్నాయి అన్నాడు. దానికి పరమేశ్వరుడు కోపించి ఎడమ చేతి చిటికిన వేలు గోటితో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించి వేశాడు. బ్రహ్మను తమో గుణం వదిలిపోయింది. చేసిన తప్పు తెలుసుకుని క్షమించమని పరమేశ్వరుని వేడుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై, బ్రహ్మదేవ, వేదాలను తీసుకో, ఆ విజ్ఞానము వల్ల సృష్టి ప్రారంభించు. బ్రహ్మదేవుడువైన నీవు సృష్టికర్తవు, విష్ణుమూర్తి స్థితికర్త. నేను రుద్రుని రూపములో లయము కావిస్తాను. మనమే త్రిమూర్తులం. మనము 3 రూపాలలో ఉన్నప్పటికీ మనకు భేదములుండవు. నేను శివుడు, శంభుడు, మహేశ్వరుడని అనేక పేర్లతో పూజింపబడుతుంటాను. నేను సౌరాష్ట్రమున సోమనాథుడు, శ్రీశైలములో మల్లికార్జునుడు, ఉజ్జయినులో మహాకాలుడు, ఓంకారములో అమలేశ్వరుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, డాకినిలో భీమశంకరుడు, వారణాసిలో విశ్వేశ్వరుడు, నాసికలో త్రయంబకేశ్వరుడు, పల్వర క్షేత్రములో వైద్యనాథుడు, దారుకావనములో నాగేశ్వరుడు, రామేశ్వరములో రామేశ్వరుడు, శివాలయములో కృష్ణేశుడు అని 12 స్థానాలలో జ్యోతిర్లింగ రూపములో వెలసి పూజింపబడతాను అని చెప్పి అంతర్ధానమైనాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఏ విధముగా సృష్టి చేశాడో చెబుతాను వినండి. బ్రహ్మ సరస్వతి సమేతుడై పద్మాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ నీటిలో ఒక అండము తేలుతూ వచ్చింది. దాని నుంచి ఓంకారము వినవస్తుంది. బ్రహ్మ ఆ అండములో ప్రవేశించి తమోగుణ ప్రధానమైన శరీరాన్ని వదిలి 4 ముఖములు కలిగిన శరీరాన్ని ధరించాడు. బ్రహ్మ వదిలిన తమమే రాత్రి అనబడుతుంది. బ్రహ్మముఖము నుంచి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఓంకారం వచ్చింది. దాని నుంచి భూలోక, భువర్లోక, సువర్లోకాలు పుట్టినాయి. తరువాత సూర్యుడు, తపము, సత్యము మొదలైనవి ఏర్పడ్డాయి. బ్రహ్మ యొక్క తూర్పు ముఖం నుంచి ఋగ్వేదము, దక్షిణ ముఖము నుండి యజుర్వేదము, పశ్చిమ ముఖము నుండి సామవేదము, ఉత్తర ముఖము నుండి అధర్వణ వేదము వచ్చినాయి. ఈ సృష్టి అంతా ఋగ్వేదాన్ని అనుసరించి జరిగింది. ప్రకాశవంతుడైన సూర్యుడే ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ. సూర్యుని వేడికి నీరంతా ఎండిపోయింది. గుడ్డు పైభాగము ఆకాశము, క్రింద భాగము భూమి అయినాయి. బ్రహ్మ మొదటగా సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాతులను సృష్టించాడు. వారు ఈ సృష్టి కార్యమునకు విముఖులై తపోవనానికి వెళ్ళిపోయారు. అది చూసి విచారములో మునిగిపోయాడు. అప్పుడు విష్ణువు, రుద్రుడు అక్కడికి వచ్చి సృష్టి కార్యములో తాము కూడా సహాయపడతామని చెప్పగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ సరస్వతులకు సత్యలోకము, లక్ష్మీనారాయణులకు వైకుంఠము, ఉమామహేశ్వరులకు కైలాసము నివాస స్థానాలుగా ఏర్పాటు చేశాడు. అప్పుడు విష్ణువు పంచాక్షరీ మంత్రాన్ని, శివుడు అష్టాక్షరీ మంత్రాన్ని, బ్రహ్మ ఓంకారాన్ని జపించారు. ఆ సమయములో బ్రహ్మ మానసపుత్రులైన
ప్రజాపతులు ఉద్భవించారు. వీరు 21 మంది. 1 బ్రహ్మ, 2 మనువు, 3 దక్షుడు, 4 భృగువు, 5 ధర్ముడు, 6 యముడు, 7 సురీచి, 8 అంగిరసుడు, 9 అత్రి, 10 పులస్తుడు, 11 పులహుడు, 12 క్రతువు, 13 కశ్యపుడు, 14 వశిష్ఠుడు, 15 పరమేష్టి, 16 సూర్యుడు, 17 సోముడు, 18 కర్దముడు, 19 క్రోధుడు, 20 ఆర్వాకుడు, 21 ప్రీతుడు. దక్ష ప్రజాపతికి 64 మంది కుమార్తెలు. వీరిలో అదితి, దితి, వినత, కద్రువ, శశ, ముని, అరిష్ట, మాతంగి, తామ్ర ఇలా అనే 10 మందికి కశ్యపునికిచ్చి వివాహం చేశాడు. కశ్యపుడికి అదితియందు ఇంద్రాది దేవతలు, దితియందు దైత్యులు, వినతకు అసూరుడు, కరుత్మంతుడు, కద్రువకు సర్పములు, శశకు పక్షులు, మునికి గంధర్వులు, అరిష్టకు అప్సరసలు, మాతంగికి ఐరావతము, తామ్రకు పక్షులు, ఇలకు వృక్షములు జన్మించాయి. ఇంద్రాది దేవతలు సత్యధర్మ పరాయణులు. ఇంద్రునికి స్వర్గాధిపత్యమిచ్చారు. దేవతలు అతడికి వేదకర్మల యందు అధికారము, యజ్ఞయాగాలలో ఆవిర్భాగము ఇచ్చారు. దైత్యులు అధర్మపరులు, అసూయపరులు. వీరికి కేకారణ్యములు, కొండగుహలు నివాస స్థానాలైనాయి. మిగిలిన వారికి వారి స్వభావాన్ని అనుసరించి నివాసము కల్పించబడింది. బ్రహ్మ యొక్క అంశతో స్వయంభువమునకు జన్మించాడు. పద్మగంధి, శతరూప అతని భార్యలు. స్వయంభువునకు 1 అగ్రీయుడు, 2 ప్రియవ్రతుడు, 3 ఉత్తానపాదుడు కుమారులు. 1 రాకూతి, 2 దేహూతి, 3 ప్రసూతి కుమార్తెలు. రాకూతికి రుచితోనూ, దేహూతికి కర్దమునితోనూ, ప్రసూతికి దక్షునితోనూ వివాహం జరిగింది. దేవమాలికి కర్దముని వలన కపిలుడు జన్మించాడు. దక్షుని యొక్క 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకోగా భృగువు 11 మందిని వివాహమాడాడు. శివుడు సతీదేవిని, మరీచి, సంభూతిని, అంగీరసుడు, స్మృతిని, పులస్తుడు, ప్రీతిని వివాహమాడారు. ఈ రకంగా దక్ష ప్రజాపతి కుమార్తెలు తమ భర్తలతో కలిసి 3 లోకాలలోనూ జీవరాశిని ఉత్పత్తి చేశారు. ఈ విధముగా దక్ష ప్రజాపతి సంతతి వలన పిపీలికాది బ్రహ్మ పర్యంతము 84 లక్షల జీవరాశులు జన్మించినాయి అంటూ సృష్టి రహస్యాన్ని తన శిష్యులకు వివరించాడు రత్నాకరుడు. సృష్టి రహస్యం. గురువర్య, అసలు సృష్టి ఏ రకంగా జరిగింది వివరించండి అన్నాడు కృష్ణశర్మ. నాయన, శివపురాణములోని సృష్టి రహస్యాన్ని వివరిస్తాను, వినవలసింది అంటూ ప్రారంభించాడు రత్నాకరుడు. సృష్టికి పూర్వము